లంకలోని అశోకవనంలో సీతమ్మ ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చుంది. చుట్టూ రాక్షసులు, భయపెట్టే మాటలు, కాని ఆమె మనసు మాత్రం రాముడితోనే ఉంది. ఆ రోజు రామునితో కలిసి గతంలో గడిపిన కొన్ని మధురమైన క్షణాలు గుర్తొచ్చాయి. ఆ రోజు అడవిలో నువ్వు నన్ను మల్లెపూల మాల వేసుకుని చూడమన్నావు. నీ చూపులో ప్రేమని చూడటం నా అదృష్టం. ఆమె మౌనంగా ఒక పూల దండ వేసుకుంది. చెట్టులో రాముని పేరు చెక్కింది. ఆ క్షణం ఓ చిలుక వచ్చి చెట్టుపై కూర్చుంది. సీత ఆ చిలుకతో మెల్లగా అన్నది, నీకు తెలుసా, నా రాముడు చాలా సున్నితమైన హృదయంతో ఉన్నవాడు. నన్ను పక్కన లేకపోయినా నా కోసం పోరాడతాడు. చిలుక మెదిలింది. పక్కనే ఉన్న మల్లెపువ్వు ఒకటి కింద పడింది. సీత దాన్ని తలపైన పెట్టుకుంది. రాముడి తలపై తన చేయి వేసినట్టు భావించుకుంది. ఆ రోజు ఆమె కళ్ళు రాముని ముఖాన్ని ఊహిస్తూ నిండిపోయాయి. అశోకవనం శోకవనం కాదు, ప్రేమవనం అయింది. జ్ఞాపకాల మధ్యలో ఆశతో నిండిన ఓ ప్రేమగాథ సాగుతోంది.